హాయ్ మా ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ది బ్లఫ్ మూవీని అయితే చూశాను. అయితే ఈ సినిమా ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే మాత్రం ప్రియాంక చోప్రా ఒక ఐలాండ్లోని జీవిస్తుంటుంది వాళ్ళ ఫ్యామిలీతో. అయితే ఆ టైంలోని పైరట్స్ కొంతమంది వచ్చి తన మీద అటాక్ చేస్తూ ఉంటారు ఆ ఊరు ఐలాండ్ మొత్తాన్ని. సో దాని నుంచి ఎలా ఆ ఊరు తప్పించుకుంది అండ్ ప్రియాంక చోప్రా మీద ఎందుకు అటాక్ చేశారు వీళ్ళందరూ అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇందులో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇది ఒక హాలీవుడ్ మూవీ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా పీక్ స్టేజ్లోకి అయితే తీసుకెళ్ళాయి. అండ్ అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. అండ్ యాక్ట్రెస్గా చేసిన ప్రియాంక చోప్రా అండ్ యాంటాగనిస్ట్గా చేసిన విలన్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ సినిమా మొత్తానికి గుర్తుండిపోతాయి. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం ఈ సినిమాలో స్టోరీలని ప్రియాంక చోప్రా ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ వెంటనే వెళ్ళిపోవడం వల్ల ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మనకు పర్ఫెక్ట్గా అయితే అర్థం అవుతుంది. కొన్ని లాజిక్స్ అయితే మిస్ అయ్యి అనే ఫీలింగ్ అయితే వెళ్తుంది. సినిమా చాలా చిన్న సినిమా అయినా చిన్న ల్యాగ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్గా చూసుకుంటే యాక్షన్ నచ్చే వాళ్ళకి ఎవరికైనా ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చవచ్చు. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్.